తిప్పర్తి మండల కేంద్రంలో తిప్పర్తి మండలం అలాగే పక్కకున్న మాడులపల్లి కానీ ఇటు పక్కకున్న చిరుమర్తి కానీ ఇటు చుట్టుపక్కల ఊర్లకు దగ్గరయ్యే విధంగా అక్కడ ఒక ఇంటర్మీడియట్ కాలేజీని శాంక్షన్ చేయించడం జరిగింది. ఈసారి సెకండ్ ఇయర్ మొన్ననే 6 కోట్ల రూపాయలతోని అధునాతనమైన వసతులతో కలెక్టర్ నూతన కాలేజ్ బిల్డింగ్ని పనులు నడుస్తున్నాయి. మీరే చూస్తున్నాం. ఒక 15-20 రోజుల స్లాబ్ కూడా ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ నేను, కలెక్టర్ గారు, మా సర్పంచ్ గారు, ఇతర నాయకులందరం కలిసి రావడం జరిగింది. మంచి క్వాలిటీతో దీన్ని మోడల్గా కాలేజ్ కట్టించడం. కనగల్లో కూడా ఇదే 6 కోట్లతో బిల్డింగ్ వర్క్లు కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే 10th క్లాస్ తర్వాత పేదవాళ్ళు చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. నల్గొండ దానికి ఏం పంపిస్తారులే అని చెప్పి అక్కడనే వ్యవసాయం చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ కౌలు 2 ఎకరాలు తీసుకొని చేసుడు అలా నష్టపోవడు ఇవన్నీ ఇస్తున్నాయి. చదువు ఒక్కటే మన జీవితాలను మారుస్తుంది. అందుకనే నేను ప్రతిసారి 15 ఏళ్ళకెళ్ళి 20 ఏళ్ళకెళ్ళి కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీ కట్టించిన 25 ఏళ్ళ కింద ఉస్మానియా కాకతీయ తర్వాత అంత పెద్ద క్యాంపస్ ఎక్కడ లేదు గవర్నమెంట్ యూనివర్సిటీ. మీరు ఎవరినన్నా ఏ జిల్లాలో చూడండి. ఈసారి బీ ఫార్మసీ లా కోర్సులు పెట్టి అడ్మిషన్స్ ఇప్పిస్తున్నా. ఎందుకంటే చదువుతూనే ఆ తల్లిదండ్రులకు రుణం వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్. మా కొడుకు పెద్దోడు అయిపోయాడు నౌకరు తీస్తున్నాడు. ఆ గ్రామస్తులకు ఆయన చిన్న స్టార్టప్ కంపెనీ పెడితే ఆయన బ్యాంక్ లోన్ తీసుకు పెడితే 4 ఉద్యోగాలు ఇవ్వచ్చు. అందుకని ఇక్కడ తిప్పర్తి కాలేజీ పెడుతున్నాం. దీన్ని 6 నెలల్లోపే పూర్తి చేయాలని మ్యాక్సిమం 4 నెలలే అని చెప్తున్నాం. అందుకని ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు కూడా మీరు నల్గొండ కొంత దూరం వచ్చి ఇబ్బందులు పడకుండా ఇక్కడనే ఉండండి. మీ అందరికీ లక్షలాది మంది ఇంటర్మీడియట్ దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులకు ఈ ప్రభుత్వం విద్యని ప్రోత్సహించాలి, పేదవాళ్లకు విద్యను అందించాలనే ఉద్దేశంతో బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా ఇంటర్మీడియట్ కాలేజీలో విద్యార్థులకు లంచ్ అనే కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే కాబట్టి మా అందరిని సలహా తీసుకొని పోయిన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. లంచ్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి మీరు ఎక్కడ పోయే అవసరం లేదు. ఇక్కడ ఉన్న నల్గొండలో పనిచేసిన వాళ్ళే ఇక్కడికి పోస్టింగ్ వస్తారు. కాబట్టి తిప్పర్తి కాలేజీలో జాయిన్ కాండి. ఫ్యూచర్లో దీంట్లో కంప్యూటర్ కోర్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్, ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో మీకు ఏమైనా ఇంకా ఫ్యూచర్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ కానీ ఫర్దర్ కోర్సు చదువుకోవాలన్నా నేనున్నాను. కాబట్టి మీరు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ జాయిన్ కావాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుండూ మన స్కూల్స్ కాలేజెస్ ఇప్పుడు ఓపెన్ కావాల్సింది ఇంకా 10 రోజుల్లో. దాంతోపాటు ఇప్పుడే 100 పడకల మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా జూలై 1కి డేట్ ఫిక్స్ చేసుకున్నాం. 20 రోజులలో పూర్తిగా అన్ని వసతులతో కంప్లీట్ చేసుకుంటున్నాం. ఆ రోజు కూడా గృహప్రవేశాలు అన్నీ కూడా ఒకటే రోజు చేయాలని చెప్పి 1-2 మంచి రోజు చూసుకొని సర్పంచ్ గారిని చెప్పడం జరిగింది. మంచి రోజు చూసుకొని చేసి ప్రతి ఇంటికి కూడా నా సొంతంగా మళ్ళీ 25,000 రూపాయలు గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా, ఎందుకంటే సంతోషంగా సార పెట్టినట్టు ఉండాలి, బట్టలు పెట్టినట్టు ఉండాలి. అలా 100 మంది పార్టీలకు అతీతంగా మీరు లిస్టు చూసుకోండి. నల్గొండలో కూడా 556 మంది లిస్టు చూడండి. ఇప్పుడే చూపించాను నేను, కలెక్టర్ గారు. మొత్తం చిన్న రిపేర్లు ఉంటే కూడా మొత్తం చేయించినాం. గతంలో పెండింగ్ ఉంటే కూడా నేనే 70 లక్షల బిల్లు కూడా ఇప్పించడం జరిగింది. దానిలో 25,000 రూపాయలతో ఆ రోజు నేను, కలెక్టర్ గారు, ఇంకా ఇతర అధికారులను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. దాంతోపాటు తిప్పర్తి హెడ్ క్వార్టర్లో మీరు చూసినారు అంబేద్కర్, అలాగే బాబు జగ్జీవన్ కౌన్సిల్ విగ్రహాలు బహుశా ఏ మండల కేంద్రంలో కూడా తెలంగాణలో ఆ విధంగా చేయని విధంగా చేసుకున్నాం. ఆ కరెంటు స్తంభాలు, ఆ లైటింగ్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, దాంతోపాటు స్వయం ఉపాధి మహిళల్ని కోటీశ్వరం చేసే పథకంలో భాగంగా ఒక రైస్ మిల్ పెట్టడానికి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఒక ప్లేస్ చూసినట్టయితే 5 ఎకరాలు వెంటనే రైస్ మిల్ కూడా ఏర్పాటు ఇప్పటికే కనగాల్లో ప్లేస్ చూడడం జరిగింది. నిన్న కూడా సీఎం గారు పరేడ్ గ్రౌండ్లో మేమందరం పాల్గొన్నప్పుడు కూడా చెప్పింది, మహిళల్ని కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చినప్పుడు భర్తకు తోడుగా ఉంటే ఇద్దరి సంపాదనతో ఆ పిల్లల్ని చదివించుకునే కార్యక్రమం కానీ, ఇంకా కూడా ఆర్థికంగా మహిళల్ని కోటీశ్వరం చేయాలని ఆ రోజు రాజశేఖరలో లక్షాధికారం అని చెప్పి స్వయం ఉపాధి సంఘాలు మనం పెట్టాం. మధ్యలో 10 ఏళ్ళు పోయిన ప్రభుత్వంలో ఈ సంఘాలన్నీ కూడా వడ్డీ లేని రుణాలు అన్నీ కూడా బంద్ చేసాం. నిన్న వడ్డీ లేని రుణాలకే 500 కోట్లు రిలీజ్ చేసినాం. ఇవన్నీ చేస్తున్నాం. మరొకసారి తిప్పర్తి మండలం నుండి ఇక్కడ ఉన్న గ్రామాల్లోని తల్లిదండ్రులకు,
సర్పంచ్లకు నాయకులకు మీరు నాయకులుగా ఇంకా పేరు మంచి తెచ్చుకొని పైకి రావాలంటే మీ ఊళ్ళో ఉన్న పిల్లలకు చదివించే సహకారాన్ని తీసుకొచ్చి కాలేజీలో జాయిన్ చేపియండి. వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే నా దృష్టికి తీసుకురండి. మీరు చేసే పని వల్ల అది మంచి పని. మీరెప్పుడు ఫస్ట్ 24 అంటే అన్ని కలిపి